హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కర్రీ వచ్చేసి వంకాయ ఫ్రై, అలాగే టమాటా రసం పెట్టాను. వంకాయ ఫ్రైకి స్టవ్ పైన బ్యాండీ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని తాలింపుకి ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి. కర్రీకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేస్తున్నాను. టమాటోస్ కూడా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత నేను ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. అంటే ఫ్లేవర్ బాగా వస్తుందనేసి నేను ఇప్పుడు వేస్తున్నాను. సో అవి కూడా మగ్గిన తర్వాత పసుపు, ధనియాల పొడి, సరిపడా కారం వేసుకొని నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, వంకాయ ఫ్రై రెడీ. నేను ఆల్రెడీ టమాటా రసం ఇదివరకు బ్లాగ్లో కూడా పెట్టాను. సో టమాటా రసాన్ని కూడా తాలింపు వేసేసుకుంటున్నాను. హబ్బీకి బాక్స్ పెట్టేసిన తర్వాత పూజ చేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మా అమ్మాయికి కర్రీ రెడీ చేస్తున్నాను. సొరకాయ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. సో స్టవ్ మీద బ్యాండీ పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే వెల్లుల్లిని నేను ఎక్కువ యాడ్ చేస్తాను, బేబీకి హెల్త్కి మంచిదనేసి. అలాగే కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయను కూడా యాడ్ చేసుకోవాలి. సొరకాయ ముక్కలతో పాటు సాల్ట్ని కూడా యాడ్ చేస్తే అవి సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేయక్కర్లేదు, ఆ వాటర్ తోటనే బాయిల్ అయిపోతుంది. సొరకాయ సాఫ్ట్గా కుక్ అయింది. ఇప్పుడు కొద్దిగా పసుపు, ధనియాల పొడి, అలాగే కొద్దిగా కారం వేసుకొని నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకుందాం. అంతే, సొరకాయ ఫ్రై కూడా రెడీ. ఈరోజు కబోర్డ్ కూడా సర్దుదామని ప్లాన్ చేశాను. క్లాత్స్ ఎలా పడితే అలా ఉన్నాయి సెల్ఫ్లో, అందుకని మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ నీట్గా మడత పెట్టి పెడదామని స్టార్ట్ చేశాను. చూడండి ఎలా ఉన్నాయి అసలు క్లాత్స్ అన్నీ, అందుకని సర్దామని ప్లాన్ చేశాను ఈరోజు. ఇంట్లో ఉంటామన్నామంటే కానీ ఏదో వర్క్ చేసుకుంటూ, ఏదో సర్దుకుంటూ, తుడుచుకుంటూ వీటికే టైం అంతా సరిపోతుంది. మొత్తం మీద అలా రెడీ అయిపోయింది నా కబోర్డు. ఎవరి క్లాత్స్ వాళ్ళే సపరేట్గా పెట్టేసాను. మా హబ్బీవి సపరేట్గా, నావి సపరేట్గా, మా బేబీవి, అలాగే మా డాడీ వస్తూ ఉంటారు అప్పుడప్పుడు, మా డాడీవి అలాగా. ఇంకా బేబీకి వచ్చేమో బేబీకి సపరేట్గా కాటన్ బాక్స్ పెట్టాను. సో ఆ కాటన్ బాక్స్లో పెడతాను నేను. అలాగే టవల్స్ కూడా సపరేట్గా పెడతాను. టవల్స్, నాప్కిన్స్ కూడా సపరేట్గా పెడతాను. అలాగే బెడ్షీట్స్, పిల్లో కవర్స్ కూడా సపరేట్ షెల్ఫ్లో పెట్టాను. అలాగే ఒకటి ఓల్డ్ నైటీ ఒకటి ఉందనేసి దాన్ని పిల్లో కవర్ చేద్దామనేసి ట్రై చేశాను. మొత్తం మీద ఎలా అయితే పిల్లో కవర్ రెడీ చేశాను, బాగానే వచ్చింది. సో ఇదివరకు కూడా నేను ఇలా చాలా చేశాను, అవి నేను ఎప్పుడు పెట్టలేదు. సో ఇదే ఫస్ట్ టైం నేను ఇలా యూట్యూబ్లో పెట్టడం. సైడ్స్కి ఇలాగా చిన్న చిన్న ముడుల కింద వేసుకున్నాను నేను, కట్ చేసి లేసెస్ కింద కట్ చేసి ముడుల కింద వేసుకున్నాను. అంటే ఇంకా మనం కుట్టవలసిన అవసరం లేకుండా ఇలా ముడులు వేసేసుకుంటే చాలా బాగుంటుంది, డిజైన్గా కూడా ఉంటుంది. సో ఇలా మొత్తం మీద నా పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. లాస్ట్లో మా బేబీ కనిపిస్తుంది. ఓకే, బాయ్ బాయ్.